హాయ్ అండి. మనం కొంచెం బాగుపడితే చూడలేని వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? అదెలా అని అంటారా? చెప్తాను వినండి. ఇంట్లో హ్యాపీగా కూర్చొని పిల్లలకి అందరినీ చూసుకొని చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటే ఇంట్లో అలా కూర్చొని ఉంటా తినేది ఎలా అరుగుతుంది అని అంటారు. సరే కదా అంటున్నారు కదా అని ఏదైనా బయటకు వెళ్ళి జాబ్ చేస్తే పిల్లల్ని వదిలేసి డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్తున్నావా? ఇంట్లో ఉండొచ్చు కదా, మీ ఆయన సంపాదిస్తున్నారు కదా అని అంటారు. మరి మనకి ఇంకేం జాబులు ఉంటాయండి? అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్స్ అస్సలు నమ్మొద్దండి. అలా అని కొన్ని ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్లో వంట చేస్తే నీ వంటలు నీ మొహం అని అంటారు. సరే పూజలు చేస్తే ఏంటి పూజలు చేసి మమ్మల్ని చంపేస్తావా అని అంటారు. సరే క్లీనింగ్ చూపిస్తే ఎప్పుడు క్లీనింగ్ అయినా మేము కూడా అలానే ఉండాలని అంటారు. సరే ప్రమోషన్స్ చూపిస్తే ప్రమోషన్స్ అది ఇది అని అంటారు. మరి ఏం చేయాలండి? నాకు అర్థం కాదు. పనులు చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, ఇంట్లో కూర్చున్నా తప్పే, బయటకు వెళ్ళినా తప్పే. ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అంటూనే ఉంటారు. నన్ను అడిగితే ఒక సింపుల్ వే చెప్పేదా, ఎవ్వరి కోసం మీ అనవసరం అండి. ఇంట్లో మీ వారు, మీ అత్తయ్య మావయ్య, మీ పేరెంట్స్ ఓకే అంటే మీకు నచ్చినట్టుగా ఉండండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే బ్రతకడం చాలా కష్టమవుతుందండి. నేనైతే వంకాయ కొమ్ము శనగలు కర్రీ చేశాను. ఇది మా మమ్మీకి చాలా ఇష్టం కర్రీ. ప్రతి కార్తీక మాసంలో 3వ సోమవారం మా మమ్మీ కంపల్సరీగా ఈ కర్రీ చేసేవారండి. మా డాడీ వచ్చున్నారు, ఆయన కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకే ఇది నాకు నచ్చినట్టుగా మా డాడీకి నచ్చినట్టుగా చేశాను. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి.